వెంకటేశాయ. పూజాంతరాదిమర్షణ పూజాంతరాయ ధర్షణ గోవింద గోవింద. నారాయణాయ హరయే నరసంయుతాయ నాకాధినాథ వినుతాయ నగప్రియాయ నానాత్వమూలగుణపుంజ నిరాసకాయ నారీదుకూలహరణాయ నమః పరస్మై అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే. సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత. బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచం చెప్పినప్పుడు 17వ శ్లోకంలో సనత్కుమారోవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్ దేవఋషివర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ అని చెప్పాడు. అందులో సనత్కుమార రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ కామదేవాదవతు, నాలోని మన్మథ వికారాలను తగ్గించుకాక లేదా తొలగించుకాక, ఆ మన్మథుడి ప్రభావం నుంచి నన్ను గట్టెక్కించుకాక. హయశీర్షాహ, హయగ్రీవ రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ మాం పథి దేవహేళనాత్, దారిలో దేవుణ్ణి చూస్తే లేదా దేవాలయాన్ని చూస్తే లేదా దేవుడి ఉత్సవం చూస్తే
దానికి నమస్కరించకుండా నా మానాన్ని నేను వెళ్ళిపోవటం అనేటువంటి మహాపరాధం నుంచి నన్ను రక్షించుగాక. దేవఋషివర్య పురుషార్చన అంతరాత్. దేవఋషివర్యుడు నారదుడు అనేటువంటి రూపంలో ఉన్న పరమాత్మ పురుషార్చన అంతరాత్ ఆ పరమ పురుషుణ్ణి అర్చించేటప్పుడు వచ్చేటువంటి ఛిద్రాల నుండి రక్షించుగాక. కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. కూర్మావతారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నరకాలన్నిటి నుండి నన్ను రక్షించుగాక, ప్రతి నరకం నుంచి నన్ను రక్షించుగాక అని ప్రార్థన చేయమని చెప్పాను. ఇందులో సనత్కుమారోవత్ కామదేవాత్ మనం పెద్దగా చర్చించుకోనక్కర్లేదు. కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ దాని గురించి కూడా పెద్దగా చర్చించుకోనక్కర్లేదు. నరకాలు రావలసినవే, ఆ రావలసిన నరకాలని కాపాడుకునే విధానం ఇదే అనే మాట కూడా ఉంది. హయశీర్షామాం పథిదేవహేళనాత్ అని చెప్తున్నారంటే, మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు రోడ్లో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా నడుస్తున్నప్పుడు కానీ మనం ఎటైనా వెళుతున్నప్పుడు కానీ దేవాలయం దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వ్యవహారం అనేది కనిపిస్తే నమస్కరించకుండా వెళ్ళటం అనేది మహాపరాధం అనే విషయం తెలుస్తోంది. దాన్ని చేయకుండా ఉండటం అనేది కూడా దీని ద్వారానే తెలుసుకోవాలి అని శ్రీశుకుల వారి యొక్క అభిప్రాయం తెలుస్తోంది. అలాగే దేవఋషివర్య పురుషార్చన అంతరాత్ అని చెప్పటం వలన నారదుడు నన్ను పరమపురుషుడి యొక్క అర్చనల తాలూకు ఛిద్రాల నుండి పరమపురుషుడిని నేను గౌరవించవలసిన సందర్భంలో నేను చేసేటువంటి తప్పుల నుంచి రక్షించుగాక అని చెప్పటం ద్వారా ఆ పరమపురుషుణ్ణి పూజించేటప్పుడు కానీ లేదా ఆయన్ని గౌరవించవలసిన సందర్భాల్లో కానీ చేసే తప్పులు చాలా ఉన్నాయి, వాటిని నారద మహర్షి గారు క్షమించుగాక అని చెప్తున్నారు. నారద మహర్షి రూపంలో ఉన్న పరమాత్మే దాన్ని ఎందుకు చెప్పాలి, ఎందుకు దాన్ని లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాము అని చేయమని చెప్తున్నారు. అసలు పురుషుణ్ణి లేదా పరమపురుషుణ్ణి అర్చించే సమయంలో కానీ గౌరవించవలసిన సమయంలో కానీ ఉండేటువంటి దోషాలు ఛిద్రాలు ఎన్ని ఉండొచ్చు, వాటికి నారద మహర్షి గారికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అని ఆలోచించుకోమని మనకు ఒక సూచన కూడా చేస్తున్నారు. దాని ప్రకారం పూజలలో 16 ఉపచారాలు ఉన్నాయి అని మనం అనుకుంటాము. షోడశోపచార పూజ అని పూజకి పేరు అందుకనే వచ్చింది. తక్కువ ఉపచారాలు ఉన్నాయి, ఎక్కువ ఉపచారాలు ఉన్నాయి, చతుషష్ఠి ఉపచారాలు 64 ఉపచారాల పూజలు కూడా ఉన్నాయి, పంచోపచారాలతో 5 ఉపచారాలతో పూర్తయిపోయే పూజలు ఉన్నాయి, రకరకాల ఉపచారాలు ఉన్నాయి. కానీ పూజ అపచారాలు మాత్రం 32 ఉన్నాయి అని నారద మహర్షి గారే చెప్పారు. ఆయనే భగవంతుణ్ణి పూజించుకునే విధానాలను గురించి చెప్పేటప్పుడు 32 పూజాంతరాలు ఉన్నాయి అని చెప్పారు. ఆయనే మానవులకి భగవంతుణ్ణి పూజించుకునేటువంటి విధానాలను పరిచయం చేసిన వాళ్ళలో అతి ముఖ్యుడు. కాబట్టి ఆయనే చూసుకోవాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనే చూసుకోవాలి, అలాగే ఆయన పూజాంతరాలు ఏం చెప్పారు అనే సంగతి అందరూ చూసుకోవాలి అనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. దాని ప్రకారం నారద మహర్షి గారు చెప్పినటువంటి పూజాంతరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, లేదా ఆయన ద్వారా మనకు అందినటువంటి పూజాంతరాలు ఎన్నున్నాయి అని వెతుక్కుంటే, యానైర్వా పాదుకైర్వాపి గమనం దేవతాగృహే దేవోత్సవాద్యసేవాచ అప్రణామస్తదగ్రత అని కొన్ని పూజాంతరాలు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి గౌరవిస్తూ కదా వెళ్ళాలి, అంతేగాని దేవుణ్ణి అగౌరవపరిస్తే దేవాలయానికి వెళ్ళి ఉపయోగం లేదు. ఆ దేవుణ్ణి గౌరవించేటువంటి సందర్భంలో ఆ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు యానైహి వాహనాలతో వెళ్ళకూడదు. ద్వారం పెద్దదిగా ఉంది కదా, మన కారు లోపలికి వెళ్ళిపోతుంది, గర్భగుడి దాకా కారు తీసుకెళ్ళమని అలాంటి మాటలు చెప్పకూడదు. దేవతాగృహం దేవాలయం బయటే కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. యానైహి వాహనాలతో లోపలికి వెళ్ళటం అనేది ఆ దేవాలయం ఎంత పెద్దదిగా ఉన్నా సరే మహాపరాధం కిందకు వస్తుంది. యానైహి దేవతాగృహే గమనం అనేది మహాదోషం. అలాగే కాళ్ళు కాలుతున్నా సరే చెప్పులేసుకుని వెళ్ళటం అనేది ఏమాత్రం సమంజసం కాదు, అది దేవుణ్ణి గౌరవించినట్లు కాదు. పాదుకైర్వాపి గమనం దేవతాగృహే, చెప్పులేసుకుని దేవాలయంలోకి వెళ్ళటం
నాకు చెప్పులు వేసుకుందే నడవటం అలవాట్లేదు అని చెప్పుకోవటం అనేది సరి అయిన పద్ధతి కాదు. అది అపచారం కిందకు వస్తుంది. దేవుణ్ణి గౌరవించడానికి దేవాలయానికి వెళుతున్నామని అనుకుంటూ ఆయన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. అలాగే దేవోత్సవాద్య సేవాచ, మనం దేవుడి దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడు మన దగ్గరికి వచ్చేటువంటి ఉత్సవాదుల్లో, దేవుడి తాలూకు ఉత్సవాదుల్లో మనం పాల్గొకపోవటం, మనకు దగ్గరగా ఉండేటువంటి ఉత్సవాదుల్లో మనం పాల్గొకపోవటం. దేవుడు మనకు దగ్గర అవ్వటం రెండు రకాలుగా ఉంటుంది. మనం దేవాలయంలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవటం, రెండోది ఆయనే ఉత్సవ రూపంలో మన దగ్గరికి రావటం, దగ్గరగా ఉండటం అనేటువంటిది. ఆ దగ్గరగా ఉండేటువంటి దేవోత్సవాదుల్లో మనం పాలు పంచుకోకపోవటం అనేది కూడా ఆయనకు అపచారం కిందకే వస్తుంది. దేవోత్సవాద్య సేవాచ. అలాగే ఉత్సవంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే దేవుడు గనక ఎదురుపడితే అప్రణామ తదగ్రత, ఆయన ఎదురుకుండా రెండు చేతులు జోడించి దండం పెట్టకపోవటం అనేది కూడా మహాపచారం కిందకు వస్తుంది అని చెప్తున్నారు. ఉచ్ఛిష్టేవాప్యశౌచేవా భగవద్వందనాదికం ఏకహస్త ప్రణామశ్చ తత్పురస్తాత్ ప్రదక్షిణం అని ప్రణామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని కూడా చెప్తున్నారు. దేవుడికి దండం పెట్టాలి కదా అని అనే మాట విని ఎంగిల్ చేత్తో ఆయనకి దండం పెడితే అది మహాపచారం అయిపోతుంది. ఉచ్ఛిష్టే, చేతికి ఎంగిల్ తాకి ఉంటే, ఎంగిల్ నాకేం కనిపించట్లేదు టిష్యూ పేపర్కి తుడిచాను అని అనుకోకూడదు. ఎంగిలి గనక చేతికి అంటి ఉంటే చేతులు కడుక్కుని దండం పెట్టుకోవాలి. ఎంగిల్ చేత్తో దండం పెట్టడం అనేది మహాపచారం అవుతుంది. అలాగే అశౌచేవ, శరీరం శుభ్రంగా లేనప్పుడు, శరీరం రెండు రకాలుగాను, స్నానాదులు చేయనప్పుడు శుభ్రంగా ఉండదు, అలాగే శాస్త్రం చెప్పినటువంటి మైల అని మనం అనుకునేటువంటి సందర్భాలలో కూడా అశుచిగా ఉంటుంది. అలా రెండు రకాల అశౌచం అనేది ఉన్నప్పుడు దండం పెట్టడానికి తొందరపడకూడదు. అశౌచేవ భగవద్వందనాదికం. ఏదో భక్తి కొద్దీ రెండు చేతులు జోడించుకోవచ్చు, కానీ వందనాదికం అక్కడి నుంచి ముందుకు జరుగుతూ పోకూడదు. దూరంగా ఎంతలో ఉండాలో అంతలో ఉండి భక్తిగా ఒక దండం పెట్టుకోవచ్చు, అంతేగాని ముందుకు జరుగుతూ ఆ దేవుణ్ణి తాకాలి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. మనం అశుచిగా ఉన్నప్పుడు దేవుడు సర్వశుచి అయినా సరే ఆయన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అది అపచారం కిందకు వస్తుంది. అలాగే చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం అలవాటులో ఉన్నది ఏకహస్త ప్రణామశ్చ, సెల్యూట్ కొట్టినట్లుగా నమస్కారం చేయటం, లేదా ఒకే చోటు పెట్టుకుని ఏదో ఇలా ఇలా అనుకోవటం, దాన్ని ఏదో చేయిని నోటికి తాకించుకుని ముద్దు పెట్టుకోవటం ఇలాంటివి ఉన్నాయి. అలాంటి పనులు చేసుకోకూడదు. ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఆ ముద్దు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఎవరిని పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఆ ఏకహస్త ప్రణామాలు లాంటివి చేయకూడదు. ఏకహస్త ప్రణామశ్చ. అలాగే దేవుడి ముందు చాలా దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో తత్పురస్తాత్ ప్రదక్షిణం, ఆయన ముందు ప్రదక్షిణం చేయకూడదు. అంటే మన చుట్టూ మనం తిరగటం అనే పని కూడా చేయకూడదు. అలాగే దేవుడి విగ్రహం మధ్యలో పెట్టి ఆయన చుట్టూ తిరగటం అనేది కూడా సరి అయిన పద్ధతి కాదు. ప్రదక్షిణం చేస్తే దేవ ఆలయానికి చేసుకోవాలి, అంతే తప్ప దేవుడికి ఎక్కువ చేయడానికి ముందు చూపకూడదు అని చెప్తున్నారు. అలాగే పాదప్రసారణం చాగ్రే తథా పర్యంకబంధనం శయనం భక్షణం చాపి మిథ్యాభాషణమేవచ. ఇవి కూడా మహాపచారాలు అని అంటున్నారు. పాదప్రసారణం చాగ్రే, దేవుడి ఎదురకుండా కాళ్ళు చాపుకుని కూర్చోవటం, దేవుడికి కాళ్ళు పెట్టేటట్లు కూర్చోవటం. అలాగే తథా పర్యంకబంధనం, దేవుడి ఎదురకుండా మంచం వేసుకుని హాయిగా పడుకోవాలని అనుకోవటం అనేది కూడా అపచారం కిందే లెక్క. శయనం, నేనేం మంచం మీద పడుకోను, దేవుని చూస్తే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని అక్కడే పడుకోవటం అనేది కూడా అపచారమే. భాషణం చాపి, అనవసరమైనటువంటి మాటలు, అది కూడా చాలా అపచారం కిందకు వస్తుంది. మిథ్యాభాషణమే వచ్చ, అబద్ధాలు చెప్పటం అనేది మహాపచారాల్లో కల్లా మహాపచారం కిందకు వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. భాషణం అనేది వస్తే మన మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో ఒకసారి చూడాలి. ఉచ్చైర్భాషా మిథోజల్ప రోదనాదిచ విగ్రహ నిగ్రహానుగ్రహౌ చైవ నృషుచ క్రూర భాషణం అనే రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా కట్టిపెట్టేయాల్సిందే అని చెప్తున్నారు. కొంతమంది దేవాలయానికి వచ్చినప్పుడే
గట్టిగా మాట్లాడదామని అనుకుంటారు. అది పనికిరాదు. దేవుడి ముందు గట్టిగా మాట్లాడకూడదు. అది ఇంట్లోనైనా దేవాలయంలోనైనా. మిథో జల్ప, పరిచయస్తులు కనిపిస్తే ఆహా కబుర్లకి అదే సమయం, క్యూ లైన్లో ఉన్నప్పుడో దేవుడు ఎదురకుండా ఉన్నప్పుడో కబుర్లు చెప్పుకోవటం, బాగున్నారా దగ్గర నుంచి మొత్తం లోకాభిరామాయణం మాట్లాడుకోవటం అనే పని చేస్తారు. అది ఒక రకమైన భాషణ. అది పనికిరాదు. మిథో జల్ప. ఇంకొంతమంది కొంచెం ఇమోషనల్ అని అనుకుంటారు. వాళ్ళు రోదనాది గట్టిగా ఏడుస్తారు. దేవుణ్ణి చూడంగానే దేవుడి ముందు ఏడుస్తారు. భక్తికి అదొక చిహ్నం అని అనుకుంటారు. దేవుణ్ణి చూస్తే ఏడిస్తే అర్థం ఏంటి? దేవుణ్ణి చూస్తే ఏడుపు పోవాలి, కానీ ఏడవటం అనేది ఎప్పుడూ విశేషం కాదు. అది వాళ్ళలో ఏదో చిన్న ప్రాబ్లం. అది దాన్ని పోగొట్టుకోవాలి. రోదనం అనేది అక్కడ చేయకూడదు. దేవుడు ఎదురకుండా ఏడవకూడదు. అలాగే విగ్రహ, తంపులు పెడతారు కొంతమంది. ఆ తంపులు కూడా అక్కడ పెట్టుకోకూడదు. ఎక్కడా పెట్టుకోకూడదు అనేది వేరే విషయము. తంపులు పెట్టకపోతే మేము ఎలా ఉంటాము అని అనుకునే మాట అయితే బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. దేవుడి ముందు మాత్రం ఈ తంపుల మాటలు మాట్లాడకూడదు. నిగ్రహానుగ్రహం, ఎవరిని అక్కడ అనుగ్రహించడానికి వీల్లేదు. నేను నీకు ఫలానా పని చేసి పెడతాను అని మాటలు అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే నిగ్రహం, నేను నీ పని నేను చూస్తాను, బయటికి రా, నీ తాట నేను తీసేస్తాను అలాంటి మాటలు మాట్లాడకూడదు. నిగ్రహము పనికిరాదు, అనుగ్రహము పనికిరాదు. ఇవి చేసే సందర్భాలు ఏమిటి అని మనకు తెలుసు. ఆ నిగ్రహానుగ్రహాలు ఏవి దేవుడి ముందు పనికిరావు. నిగ్రహానుగ్రహాలు రెండు దేవుడికి సంబంధించినవే కానీ మనవి కావు అని అనుకోవాలి. నృషుచ క్రూర భాషణం, ఎవరైనా ముందుకు తోసినా వెనక్కి తోసినా క్రూరంగా వాళ్ళతో మాట్లాడడం అనేది ఉంది కదా, అది కూడా ఒక రకమైన భాషణ. మనుషులు మాట్లాడే భాషణం అది. ఆ భాష కూడా అక్కడ ప్రయోగించకూడదు. అది కూడా పనికిరాదు. అది దేవ అపచారం కిందకు వస్తుంది. దేవుడు ఎదురకుండా మాట్లాడినటువంటి క్రూరమైన మాటలు దేవుడికి కూడా వినిపిస్తాయి అని భయపడాలి. దానికి తగ్గట్లుగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది కాక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కంబలావరణం చైవ పరనింద పరస్తుతి అశ్లీల భాషణం చైవ యథో వాయు విమోక్షణం, ఇది కూడా చేయకూడదు. కమలావరణం, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సింపుల్గా వెళ్ళాలి. సింపుల్ డ్రెస్తో వెళ్ళాలి. బాగా హడావిడిగా జిగేల్ అన్నట్లుగా వెళ్ళకూడదు. శాలువాలు అవి కప్పుకెళ్ళటం ఇలాంటివన్నీ చేయకూడదు. టోపీలు పెట్టుకెళ్ళటం, రకరకాలవన్నీ పెట్టుకెళ్ళటం, ఇవన్నీ పెట్టుకోకూడదు. మేకప్ అనేది దేవుడి ముందు పనికిరాదు. మనకంటే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ఆయన, మనకంటే ఎక్కువ మేకప్ చేసుకోగలిగిన వాడు, మనకంటే ఎక్కువ కాళ్ళు చేతులు కూడా పెంచుకొని పెట్టుకోగలిగిన వాడు. ఆయన ముందు ఈ కుప్పి గంతులు వేయకూడదు అని చెప్తున్నారు. కంబలావరణం చైవ. అలాగే పరనింద పరస్తుతి, ఆ దేవుడు ఎదురకుండా పరులను నిందించటం కానీ, అలాగే దేవుడు ఎదురకుండా పరులను స్తుతి చేయటం కానీ, ఈ రెండు పనులు పెట్టుకోకూడదు. అశ్లీల భాషణం చైవ, అశ్లీలంగా మాట్లాడటం అనేది అసలు పెట్టకూడదు. అసలు జరగకూడదు. అలాగే అధోవాయు విమోక్షణం, సాధ్యమైనంత వరకు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అపాన వాయువును వదిలిపెట్టకూడదు. అది మంచి సైన్ కాదు, వినయానికి చిహ్నం కాదు. శక్తవు గౌణోపచారశ్చ యనివేదిత భక్షణం తత్తత్ కాలోద్భవానాంచ ఫలాదీనాం అనర్పణం. దేవుడితో మనకి ఉన్నటువంటి సంబంధం తాత్కాలికమైన సంబంధం ఏమి కాదు. అప్పుడప్పుడు వచ్చేది, మనకి భక్తి పుట్టినప్పుడు దండం పెట్టుకునేది, మూడొచ్చినప్పుడు ఏదో చేసేది కాదు. దేవుడితో మనకి నిరంతర సంబంధం అనేది ఉండాలి. మనం చేసే ప్రతి పనికి భగవంతుడికి సంబంధం ఉండాలి. ఆ సంబంధంలో భాగంగానే మనం తినబోయేటువంటి ప్రతి వస్తువుని దేవుడికి నైవేద్యం పెట్టే తినాలి. దేవుడికి పెట్టకుండా తినకూడదు. అలాంటప్పుడు శక్తవు గౌణోపచారశ్చ, ఆయనకి మనం చేసేటువంటి ప్రతి పనులను ఉపచారంగా మార్చవలసిన సందర్భంలో మనకి శక్తి ఉన్నా సరే ఉపచారాలను తగ్గించటం కానీ, లేకపోతే అనివేదిత భక్షణం, ఆయనకి నైవేద్యం పెట్టకుండా మనం తినేసేయటం కానీ, తత్తత్ కాలోద్భవానాంచ ఫలాదీనాం అనర్పణం, సీజనల్గా వచ్చేటువంటి పళ్ళు మిగతా వస్తువులు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఆయనకు మాత్రం పెట్టకపోవటం లాంటివి కానీ చేయకూడదు. దేవుడితో మనకు ఉండేటువంటి సంబంధం ఈ తిండి, మనం తాగే నీరు, మనం చేసేటువంటి పనులు, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, చివరికి కలల్లో కూడా ఆ సంబంధం కంటిన్యూ అవ్వాలి. వాటికి ప్రతిబంధకంగా చేసేటువంటి ఈ పనులు అపచారాల కిందకే వస్తాయి అని చెప్తున్నారు. ఇది పర్వాలేదేమో కానీ
ఆయనకి నైవేద్యం పెట్టకుండా అపవిత్రమైనటువంటి అన్నాన్ని తినటం పర్వాలేదేమో కానీ వినియుక్తావశిష్టస్య ప్రధానం వ్యంజనాదికే పృష్ఠీకృత్యాసనం చైవ పరేషాం అభివాదనం అనేది మాత్రం చాలా తప్పు అని చెప్తున్నాడు. ఆయనకి పెట్టకుండా మనం తినటం ఒక రకమైన తప్పు, పర్వాలేదు అనుకునే తప్పు. కానీ మనం తినగా మిగిలింది ఆయనకి పెట్టడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. వినియుక్త అవశిష్టస్య ప్రధానం, మనం తినేసి సగం తినేసి ఆ శబరిస్తే తినలేదా, లేదా కన్నప్పిస్తే తినలేదా, నేనిస్తే ఎందుకు తినడు అనే వాదనతో మనం తిన్నది ఆయనకి పెట్టకూడదు. మనం తినక ముందే ఆయనకి పెట్టాలి. శబరి కన్నప్ప వాళ్ళ చరిత్రలు వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ స్థాయి వేరు. ఆ స్థాయిలో మనం లేము కాబట్టి, వాళ్ళ స్థాయిలో మనం ఏమి పనులు పొరపాటును కూడా చేయం కాబట్టి వినియుక్తావశిష్టస్య నివేదనం అనేది చేయకూడదు. మనం తినగా మిగిలింది పిల్లలకు పెట్టేశాము, పిల్లలే దేవతలు అని పేరు పెట్టి వాళ్ళకి పెట్టి మిగిలింది దేవతలకు పెట్టడం, ఇలాంటి పనులు చేయకూడదు. అలాగే పృష్ఠీకృత్యాసనం చేయవ, దేవుడికి వీపు చూపిస్తూ, ఆయనకి వీపు చూపిస్తూ దేవుడి ముందు కూర్చోకూడదు. దేవుడి ముందు కూర్చునే మాట అయితే పూర్తిగా ఎదురుకుండా కూడా కూర్చోకూడదు, కొంచెం క్రాస్గా కూర్చోవాలి. ఆయన ఎదురుకుండా కూర్చోకూడదు, ఆయనకి వీపు పెట్టి అస్సలు కూర్చోకూడదు. ఈ వీపు పెట్టి కనుక కూర్చుంటే రాజులు చక్రవర్తులు వాళ్ళైతే వెంటనే దండించేవాళ్ళు. ఆ దండన చివరి దండనగా ఉండేది. భగవంతుడు దాన్ని సహించడు, ఆయన దండన మనకు వెంటనే తెలియదు. కాబట్టి అలాంటి దండన మనుషులే చేస్తారు అంటే దేవుడు ఏ రకంగా దండిస్తాడో అని భయపడైనా వీపు చూపించకూడదు. పృష్ఠీకృత్యాసనం చైవ, అలాగే దేవుడి ముందు పరేషాం అభివాదనం, ఏదో పెద్ద మనిషి కనిపించాడు కదా అని పెద్ద మనిషికి దండం పెడుతూ కాలక్షేపం చేయకూడదు. ఇంకెవరిని దేవుడి ముందు గౌరవించనక్కర్లేదు. వాళ్ళని ఏమన్నా గౌరవించుకోవాలి అంటే ఆ దేవుడి స్థానం నుండి బయట ఆ పని చూసుకోవాలి. దేవాలయంలో కనిపిస్తే పలకరించడం వరకు ఒక పద్ధతి, కానీ వాళ్ళని గౌరవిస్తూ అభివాదనం, వాళ్ళకి ఏదో దండాలు పెట్టుకుంటూ కాలక్షేపం చేయకూడదు. దేవాలయంలో దేవుడు ఉన్నటువంటి స్థానంలో ఆయనే ప్రధానం, ఆయనకే దండం పెట్టుకోవాలి. పరేషాం అభివాదనం. మనం ముందే అనుకున్నట్లుగా దేవుడితో మనకున్నటువంటి ఈ సంబంధం తాత్కాలికమో లేదా దేవాలయాలకో మనం ఇంట్లో దేవతాగృహానికో వెళ్ళినప్పటిది కాదు, నిరంతర సంబంధం. కాబట్టి ఆ సంబంధం ప్రకారం గురౌ మౌనం నిజ స్తోత్రం దేవతా నిందనం తథా అపరాధ ఇమే విష్ణో 32 పరికీర్తితా అని మహర్షి గారు చెప్తున్నారు. గురవు మౌనం, మన గురువు ఒక ఆయన ఉంటే ఆయన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవటం, ఆయన మాకు చక్కగా పాఠాలు చెప్పారండి అని చెప్పకపోవటం, ఆయన గురించి ఎవరో మాట్లాడుతుంటే ఆహా ఆహా అన్నట్లుగా వింటూ ఉండటం, మనకున్నటువంటి వ్యవహార శక్తిని అంతా కుమ్మరించటం, ఇలాంటి పనులు మహాపాపాల కిందకు వస్తాయి, అపచారాల కిందకు వస్తాయి. అలాగే మన గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నా గురించి నీకేం తెలుసు, నా గురించి నేను కదా చెప్పాలి అని వాళ్లకు అవకాశమే ఇవ్వకుండా నిజ స్తోత్రం, తనను తాను స్తోత్రం చేసుకోవటం అనేది కూడా దేవతాపరాధం కిందకు వస్తుంది. గురువుల విషయంలో మౌనంగా ఉండటము, గురువులను స్తోత్రం చేయకపోవటము, మనల్ని మనం స్తోత్రం చేసుకోవటము అనేటువంటి ఈ రెండు సమానంగా దేవతాపచారాల కిందకు వస్తాయి. ఈ రెండు కాక దేవతా నిందనం, దేవతలనే మాట వస్తే వాళ్ళని నిందించటం, వాళ్ళు చేసిన పనులలో ఏదో ఒక దాన్ని వెతుక్కుని ఆ వెతుక్కున్న దాని మీద నిందించటం. ఇంద్రుడున్నాడు, విశ్వరూపుడు ఆయనకి కవచం ఉపదేశం చేశాడు కదా, చేసిన తర్వాత ఆయన తలకాయలు ఎలా తీయగలిగాడు అని నిందించటం, ఇవన్నీ కూడా దేవతాపచారాల కిందకు వస్తాయి. గురవు మౌనం, నిజ స్తోత్రం, దేవతా నిందనం అనేది 3 సమానమైనటువంటి దోషాలు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాథమికంగా చెప్పుకోవటానికి అపరాధ ఇమే విష్ణోహం, ఇవన్నీ కూడా విష్ణువు పట్ల మనం చేసేటువంటి అపచారాలు. ఇవి 32 ఉన్నాయి. ప్రాథమికంగా ఇవి 32 ఉన్నాయి అని మహర్షి గారు చెప్పారు. ఇంకా కూడా ఈ లిస్టు చాలా 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 పెరుగుతుంది. కాకపోతే ఈ 32 మీద మాత్రం చాలా దృష్టి ఉండాలి. ఈ 32 అపచారాలు దేవుళ్ళ పట్ల, భగవంతుడి పట్ల మనం చేయకూడదు. వేరే దేవుడు ఇంద్రుడు దేవుడా అనే ప్రశ్న పని కాదు. ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, వరుణుడు కానీ, ఏ దేవుడైనా సరే భగవంతుడి యొక్క రూపం అనే విషయాన్నే చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఏ దేవతానింద చేసినా సరే అది భగవంతుడికే చెల్లుతుంది.
ఏ దేవత పట్ల మనం అపచారం చేసినా సరే మనకు నచ్చలేదు అనే కారణం పెట్టుకుని అది భగవంతుడికి చేసిన అపకారమే అవుతుంది, పరమాత్మకు చేసిన అపచారమే అవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పరమాత్మ యొక్క రూపమే గురువు కాబట్టి గురువు పట్ల చేసేటువంటి అపచారాలు కూడా భగవంతుడికే చెందుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అపచారాలను నారద మహర్షి గారు చెప్పినట్లుగా అర్థం చేసుకుని ఆ అపచారాలను చేయకుండా ఉండాలి. ఏదైనా పొరపాటున అపచారం జరిగిన మాట అయితే తెలియక లేదా మన శక్తిలో లేక, ఉదాహరణకి అపానవాయువు మన అధీనంలో ఎక్కడుంది, అది దానంతట అదే బయటకు వచ్చేసింది లాంటివి సహజంగా జరిగిపోయేవి, లేదా ఎవరిని చూసినా దండం పెట్టడం అలవాటు కాబట్టి ఏదో కనిపించిన ఆయన కనిపించాడు, తెలిసిన ఆయన కనిపించాడు, ఆయనకు దండం పెట్టాము తెలియకుండా లాంటివి ఏమైనా ఉంటే ఆ అపచారాల నుండి దేవర్షి వర్య పురుషార్చన అంతరాత్ అనే వాక్యంతో పోగొట్టుకోవాలి అని శ్రీ శుకుల వారు ఈ కవచంలో విశ్వరూపుడి ముఖంతో ఇంద్రుడికి చెప్పించినట్లుగా ఇంద్రుడికి వర్తించని విషయమైనా సరే మనలాంటి వాళ్ళకి వర్తించేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇలా ప్రతి అంశంలోనూ ప్రతి మాటలోనూ లోతైన అర్థాలను ఈ నారాయణ కవచం అనేటువంటి భాగం కలిగి ఉంది. ఈ దేవతా రూపాన్నే ఈ ఫలితం కోసమే ఎందుకు అడుగుతున్నాము, సనత్కుమార కామదేవాదవతు అని ఎందుకు అంటున్నాము, హయశీర్ష ఏవ పథిదేవహేళనాత్ అని ఎందుకు అంటున్నాము, అలాగే కూర్మో హరిన్మాం నిరయాదశేషాత్ అని ఆ కూర్మ రూపాన్నే ఎందుకు అంటున్నాము అనే దానికి ప్రతి దానికి మనం చర్చించుకుంటే ఇప్పుడు చర్చించుకున్నంత ఇంతకంటే ఎక్కువ చర్చే ఇందులో ఉంది. ఇన్ని విశేషాలతో కూడి ఉంది కాబట్టే నారాయణ కవచం అనేది ఇంత గొప్పది అని మనం మళ్ళీ చెప్పుకుంటున్నాము. కాబట్టి అన్ని విశేషాలను సాధ్యమైనంత వరకు తెలుసుకుంటూ, ఈ పూజాపచారాలు అనేవి చాలా ఘోరమైనవి కాబట్టి వాటిని మన మనస్సుల్లోంచి తొలగించుకునే ఆలోచనలు కూడా చేసుకుంటూ పొరపాటు జరిగిన పూజాపచారాలను క్షమించమని వేడుకుంటూ నారాయణ కవచాన్ని మనం పారాయణ చేసుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని ఈ భాగం ద్వారా మనం మళ్ళీ పొందుదాము. అలాంటి పూజాపచారాలు మన చేత చేయనివ్వకుండా, ఒకవేళ చేస్తే ఉపచారాలు లేకపోతే కొంచెం ఉదాసీనతైనా పర్వాలేదు కానీ అపచారాల జోలికి మాత్రం మనల్ని పోనివ్వకుండా రక్షించమని, ఎప్పుడూ సద్బుద్ధితో మనల్ని అనుగ్రహించమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. శ్రద్ధగా నారాయణ కవచం మొత్తాన్ని పారాయణ చేసుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 8వ అధ్యాయాన్ని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే అష్టమోऽధ్యాయః. రాజోవాచ యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం. భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా తతాయినః శత్రూన్ येन गुप्तो जयन्मृधे. श्रीशुक उवाच वृतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माः तदिहैकमनाशृणु. विश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्र उदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः. नारायणमयं वर्म सन्नह्येद्भय आगते. पादयोर्जानुनोरूर्वोः
उदरे हृद्यथोरसि मुखे शिरस्यानुपूर्व्यात् ओङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्यात् द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तम् अङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदय ओङ्कारम् विकारमनुमूर्धनि षकारन्तु भ्रुवोर्मध्ये णकारं शिखया दिशेत् वेकारं नेत्रयोर्युञ्ज्यात् नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तं तत् सर्वदिक्षु विनिर्दिशेत् ॐ विष्णवे नम इति आत्मानं परमं ध्यायेत् ध्येयं षट्शक्तिभिर्युतम् विद्यातेजस्तपोमूर्तिम् इमं मन्त्रमुदाहरेत् ॐ हरिर्विदध्यान्मम सर्वरक्षां न्यस्ताङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे दरारिचर्मासि गदेषु चाप पाषाण्दधानोऽष्टगुणोऽष्टबाहुः जलेषु मां रक्षतु मत्स्यमूर्तिः यादो गणेभ्यो वरुणस्य पाशात् स्थलेषु मायावटुवामनोऽव्यात् त्रिविक्रमः खेवतु विश्वरूपः दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहोऽसुरयूथपारिः विमुञ्चतो यस्य महाट्टहासम् दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः रक्षत्वसौमाध्वनियज्ञकल्पः स्वदंष्ट्रयोर्नीतधरो वराहः रामोद्रिकूटेष्वथ विप्रवासे सलक्ष्मणो व्याद्भरताग्रजोऽस्मान् मामुग्रधर्मादखिलात् प्रमादात् नारायणः पातु नरश्च हासात् दत्तस्त्वयोगादथ योगनाथः पायाद्गुणेशः कपिलः कर्मबन्धात् सनत्कुमारोऽवतु कामदेवात् हयशीर्षा मां पथि देवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात्
धन्वन्तरिर्भगवान् पात्वपद्यात् द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्तात् बलो गणात् क्रोधवशादहीन्द्रः द्वैपायनो भगवानप्रबोधात् बुद्धस्तु पाखण्डगणप्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु धर्मावनायोरुकृतावतारः मां केशवो गदया प्रातरव्यात् गोविन्द आसङ्गवमात्तवेणुः नारायण प्राण उदात्तशक्तिः मध्यं दिने विष्णुररीन्द्रपाणिः देवोपराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम् दोषे हृषीकेश उतार्धरात्रे निशीथ एकोऽवतु पद्मनाभः श्रीवत्सधामा पररात्र ईशः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः दामोदरो व्यादनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समन्ताद्भगवत्प्रयुक्तम् दन्दग्धिदन्दग्ध्यरिसैन्यमाशु कक्षं यथा वातसखो हुताशः गदेश निस्पर्शन विस्फुलिङ्गे निष्पिण्ढि निष्पिण्ढ्यजित प्रियासि कूष्माण्डवैनायक यक्षरक्षो भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् त्वं यातु धानप्रमथ प्रेतमातृ पिशाच विप्रग्रह घोरदृष्टीन् दरेन्द्र विद्रावय कृष्णपूरितो भीमस्वनोऽन्तर्हृदयानि कम्पयन् त्वं दिग्मधारासि वरारिसैन्यम् ईश प्रयुक्तो मम छिन्दि छिन्दि चक्षूंषि चर्मं क्षतचन्द्रछादय द्विषामघोनां हर पापचक्षुषाम् यन्नो भयं ग्रहेभ्यो भूत् केतुभ्यो नृभ्य एव च सरीसृपेभ्यो दंष्ट्रिभ्यो भूतेभ्यो गुहोभ्य एव वा सर्वाण्येतानि भगवन् नामरूपास्त्रकीर्तनात् प्रयान्तु संक्षयं सद्यो येन श्रेयः प्रतीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभश्छन्दो मयः प्रभुः
रक्षत्वशेषकृच्छ्रेभ्यो विश्वक्सेन स्वनामभिः सर्वापद्भ्यो हरेर्नाम रूपयानायुधानिनः बुद्धीन्द्रियमनः प्राणान् पान्तु पार्षदभूषणाः यथा हि भगवानेव वस्तुतः सदसच्च यत् सत्येनानेन नः सर्वे यान्तु नाशमुपद्रवाः यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं भूषणायुधलिङ्गाख्याः धत्ते शक्ति स्वमायया तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः विदिक्षु दिक्षूर्ध्वमथः समन्तात् अन्तर्बहिर्भगवान् नारसिंहः प्रहापयल्लोकभयं स्वनेन स्वतेजसाग्रस्तसमस्ततेजाः मघवन्निदमाख्यातम् वर्मनारायणात्मकम् विजेष्यस्यञ्जसा येन दंशितोऽसुरयूथपान् एतद्धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा पदावासं स्पृशेत् सद्यः साध्वसात् स विमुच्यते न कुतश्चित् भयं तस्य विद्यां धारयतो भवेत् राजदस्युग्रहादिभ्यो व्याध्यादिभ्यश्च कर्हिचित् इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः योगधारणया स्वाङ्गम् जहौ समरुधन्वनि तस्योपरि विमानेन गन्धर्वपतिरेकदा ययौ चित्ररथस्त्रीभिः वृतो यत्र द्विजक्षयः गगनान्यपतत्सद्यः स विमानो ह्यवाक्षिराः सवालखिल्यवचनात् अस्थीन्यादाय विस्मितः प्रास्य प्राची सरस्वत्याम् स्नात्वा धामस्वमन्वगात् श्रीशुक उवाच यैदं शृणुयात् काले यो धारयति चादृतः तं नमस्यन्ति भूतानि मुच्यते सर्वतो भयात् एतां विद्यामधिगतो विश्वरूपाच्छतक्रतुः त्रैलोक्यलक्ष्मीं बुभुजे विनिर्जित्य मृधे सुरान् इति
श्रीमद्भागवते पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे अष्टमोऽध्यायः। ఓం నమో వెంకటేశాయ. అరయగ నెల్లలోకములు నంకిలి నంద మహార్ణవంబులో నెరిగి నిమగ్నమైన ధరనుద్దతి కొమ్మున నెత్తినట్టి ఆ కిరిపతి అగ్నికల్పుడర్ఖులేడు. ఆ కిరిపతి అగ్నికల్పుడు రుఖేలుడు నూర్జితమిది నీ మనోహరుడు కృపావిధేయుడు సదాధ్వముల నన్ను కాచుకావుతన్ అని నారాయణ కవచంలో ఉండేటువంటి విశేష అంశాలలో మనకు ఎన్నింటినో ఆ దేవదేవుడు ఆచార్య ముఖతః మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందులో అంగన్యాస కరన్యాస విధులను గురించి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ రకంగా అవలంబించాలి, ఒకవేళ అవి చేసేటువంటి శక్తి కానీ దానికి కావలసినటువంటి యుక్తులు కానీ లేని ఎడల కేవలము భక్తిభావం ఉన్నప్పటికీ కూడా భక్త్యా భగవంతమర్చయేత్ అని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చేస్తూ ఎవరైతే భక్తిభావనతో ఆ స్వామిని కొలుస్తారో అటువంటి వారిని కూడా కరుణతో అనుగ్రహించేటువంటి ఆ స్వామి దేవదేవుడు నిరంతరము అటువంటి అనుగ్రహ పరంపరలను భక్తులపై కురిపించాలని కోరుకుంటూ శ్రద్ధగా యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.